బోగి సస్పెన్షన్ వల్ల మనకొచ్చేసి కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటదనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను వచ్చేసి 16 టైర్ బెంజ్ అయితే డ్రైవ్ చేసిన కదా, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీకు షేర్ చేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసి ఆ బెంజ్ వెహికల్ వచ్చేసి ఒక 12,000 కిలోమీటర్స్ వరకు అయితే నేను డ్రైవ్ చేసినాను. నాకు పూర్తిగా అయితే అవగాహన ఉందన్నమాట ఆ వెహికల్ తరపున. అది ఎట్లా పర్ఫామ్ చేసింది, దాంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అనేసి నాకు అనిపించేటైతే చెప్తాను మీకు. అదేదో ఆ బెంజ్ బండిని తక్కువ చేసినట్లుగా అయితే మాట్లాడను, కానీ నాకు నచ్చింది ఏంటి, నాకు నచ్చనివి ఏంటి అనేసి క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 16 టైర్ 4828R అనమాట నేను తోలిన వెహికల్ వచ్చేసి. 48 అంటే టోటల్ వెయిట్, 48 అంటే 48 టన్నులు, ప్లస్ 28 అంటే 281 HP అయితే ఉంటుంది అనమాట పవర్. అట్లయితే రిప్రజెంట్ చేస్తారు 4828 అనేది. ఇంకా ఈ బెంజ్ 16 టైర్ యొక్క 4828 ఇంజన్ సీసీ వచ్చేసి 7200 సీసీ అయితే ఈ బండిలో అయితే ఉంటుంది. ఇంకా దీని మైలేజ్ చూసుకున్నట్లయితే 2.8 నుంచి 3.2 వరకు కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చింటారు. ఇంకా దీంట్లో మెయిన్ ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు వీడియోస్లో చూసింటారు ఆల్రెడీ. దీంట్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఏసీ, ఇంకా అలాగే క్రూజ్ కంట్రోలు, ఇంకొచ్చేసి పవర్ విండోస్, పవర్ మోడ్, ఎకో మోడ్ అయితే ఉంటుంది. ఇంకొచ్చేసి మెయిన్ ఎక్సలెంట్ ఫీచర్ వచ్చేసి దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ అంటే ఏంటంటే బెంజ్లో ఉందంటే ఏంటంటే నాకు ఇష్టమైన ఫీచర్ అనమాట. అది వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎంటీ వెహికల్ మనకు రివర్స్ వెళ్ళేటప్పుడు కానీ, ముందుకు వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికన్నా అన్ఈవెన్ రోడ్లో ఉన్నప్పుడు ఒక టైరు గుంతలో ఉండి ఒక టైర్ పైన ఉన్నప్పుడు ఒక టైర్ మాత్రం రొటేషన్ అవుతున్నప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే ఆన్ చేస్తే ఇటుపక్క అటుపక్క రెండు టైర్లు ఒకటేసారి రొటేట్ అయ్యి బండి ఈజీగా అయితే మూవ్ అయిపోద్ది అనమాట. చాలా మంచి ఫీచర్ అనమాట ఇది. ఇంకా ఈ బండిలో డీజిల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 450 లీటర్ల డీజిల్ అయితే పడుతుంది. ఇంకా యాడ్గ్లో వచ్చేసి 60 లీటర్ల వరకు యాడ్గ్లో అయితే పట్టుద్ది. ఇందులో నేను గమనించిన విషయం ఏంటంటే యాడ్గ్లో అనేది 2800 కిలోమీటర్లకు గాను మనకు వచ్చేసి 55 లీటర్ల యాడ్గ్లో అయితే పడుతుంది దాంట్లో. ఇందులో మీరు క్యాల్కులేట్ చేయండి, క్యాల్కులేట్ చేసి చెప్పండి, కింద కామెంట్లో తెలియజేయండి. 2500 కిలోమీటర్లకు 55 లీటర్ల యాడ్గ్లో అయితే పడుతుంది. ఇందులో వచ్చేసి 3 రకాల వేరియంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 28 ఫీటు, నెక్స్ట్ వచ్చేసి 30 ఫీటు, తర్వాత వచ్చేసి 32 ఫీట్ అనమాట. ఈ 32 ఫీట్ బాడీ చూసుకున్నట్లయితే మనకు అన్ని బండ్లు బోగి సస్పెన్షన్తో అయితే వస్తాయి. ఆప్షన్ అనమాట, మనం బోగి సస్పెన్షన్ తీసుకోవచ్చు, లేదంటే లీవ్ స్ప్రింగ్స్ తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా మన ఆప్షన్. ఇందులో వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బండ్లకు బోగి సస్పెన్షన్ అనమాట. ఈ బోగి సస్పెన్షన్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎక్కువైతే ఎవరు ఓవర్లోడ్ తోలుతారు, ఇంకా ఎక్కువ లాంగ్ లైఫ్ రావాలనుకుంటున్నారు, మంచి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకునే వాళ్ళు వచ్చేసి బోగి సస్పెన్షన్ అయితే తీసుకుంటారు. ఈ బోగి సస్పెన్షన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్లకు అలైన్మెంట్ ప్రాబ్లం అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. టైర్లు రన్నింగ్ కానీ అరుగుదల కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే అరుగుతాయి అనమాట ఈ బోగి సస్పెన్షన్ వల్ల. చాలా బండ్లలో బోగి సస్పెన్షన్ అయితే వచ్చిందనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐచర్ బండ్లలో చూసినాను నేను బోగి సస్పెన్షన్. ఇంకా వచ్చేసి మనకు బెంజ్ బండ్లలో అయితే చూసినాను అనమాట. టాటా బండ్లలో అయితే ఇంకా చూడలేదు నేను బోగి సస్పెన్షన్. స్టిప్పర్లలో ఉంది, కానీ ఈ లాంగ్ చాసెస్ వెహికల్ ఇంకా లైన్ మీద తిరిగే వెహికల్స్లలో ఈ బోగి సస్పెన్షన్ నేను చూసింది వచ్చేసి ఐచర్లో ఇంకా మరియు భారత్ బెంజ్లో మాత్రమే ఈ బోగి సస్పెన్షన్ అయితే నేను చూసినాను. ఇంకా ఈ బెంజ్లో వచ్చేసి అడ్వాంటేజ్లు ఏమున్నాయంటే బండి లోపల ఇంటీరియర్ అనమాట. ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే ఒక లగ్జరీ కార్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇంటీరియర్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్ని బండ్లలో కల్లా ఇంటీరియర్ ఏది బెస్ట్ ఉంటుంది అని అడిగితే నేను వచ్చేసి భారత్ బెంజ్కే నా ఓటు అయితే ఇస్తాను. ఎందుకంటే లోపల చూసింటారు ఎంత లగ్జరీగా ఉంటుందంటే, ఎంత బాగుంటుందంటే క్వాలిటీ కానీ, ఫినిషింగ్ కానీ, ఫిట్ అండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట భారత్ బెంజ్ వెహికల్. లోపల నేను ఎక్స్పీరియన్స్ చేసా కదా, 48 రోజులు ఆల్మోస్ట్ డ్యూటీ అయితే చేసినాను. చాలా బాగా అనిపించింది అనమాట నాకు భారత్ బెంజ్ వెహికల్ 4828. ఇప్పుడు వచ్చేసి కొత్తగా 4832 కూడా వచ్చిందనమాట. 32 అనే దాంట్లో కమిన్స్ ఇంజన్ అయితే యూజ్ చేసినారు. ఈ 4828లో వచ్చేసి మనకు బెంజ్ ఇంజన్ అయితే యూజ్ చేసినారు అనమాట. బెంజ్ ఇంజన్కు కమిన్స్ ఇంజన్కు తేడా ఏంటనేది కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే తీస్తాను. ఇంకా ప్లస్ పాయింట్లు చూసుకున్నట్లయితే టాప్ గేర్లో అనమాట. టాప్ గేర్లో వచ్చేసి స్మూత్నెస్ అయితే మామూలుగా ఉండదన్నమాట. జర్నీ అనేది టాప్ గేర్లలో, టాప్ అండ్ టాప్ రోడ్లలో ఇది సాగినట్టుగా ఏ వెహికల్ అయితే సాగదనమాట. ఎందుకంటే ఇది టాప్ గేర్ పడిందంటే 65, 70, 75 అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలన్నమాట. అది అలా మెయింటైన్ చేస్తేనే ఇది వచ్చేసి బెంజ్ వెహికల్ మంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ స్పీడ్లో కూడా బ్రేకింగ్ కానీ, టర్నింగ్లలో కాన్ఫిడెన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. బోగి సస్పెన్షన్ వల్ల మనకు వచ్చేసి కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. బ్రేకింగ్ పవర్ కూడా ఇప్పుడు నేను చూసిన అన్ని దాంట్లలో నేను ప్రతి ఒక్క వెహికల్ అయితే తోలినాను. ఐచర్ తోలాను, ఇంకా టాటా తోలాను, అశోక్ లైలాండ్ తోలినాను,
ఇంకొచ్చేసి మహీంద్రా వెహికల్ తోలాను. ఈ వెహికల్స్ అన్నీ తోలాను కదా! నాకు బెస్ట్ బ్రేకింగ్ ఏ వెహికల్‌లో ఉందంటే అదొచ్చేసి బెంజ్ అని చెప్తాను. మీకు కూడా తెలిసుంటే ఒకసారి కామెంట్ చేయండి. టాటా వెహికల్ 4830 కూడా తోలా కదా! అదొచ్చేసి బెంజ్ అంత యాక్యురేట్‌గా ఉండేది కాదనమాట బ్రేకింగు. బెంజ్ వచ్చేసి బ్రేకింగ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో అయితే ఉంటదనమాట. ఎలా ఉంటదంటే బ్రేకింగు మామూలుగా ఉండదసలు. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నాను. ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను చూడండి. నేనొచ్చేసి 70 స్పీడ్‌లో ఉన్నాననమాట. సడెన్‌గా ఒక కుక్కపిల్ల రోడ్డు క్రాస్ చేస్తూ వచ్చేసింది సడెన్‌గా. అప్పుడొచ్చేసి సడెన్ బ్రేక్ అయితే ఏసినా అనమాట. ఒక్కసారి పెడల్ వచ్చేసి గట్టిగా ప్రెస్ చేసిన అంతే. బండైతే 50-60 మీటర్స్‌లో బండైతే ఆగిపోయిందనమాట. అంత పవర్ ఉంటది బ్రేకింగ్ గూడా. చాలా బావుంటదనమాట బ్రేకింగ్ గూడా. లోడ్ బండైనా గానీ, ఎంప్టీ బండైనా గానీ బ్రేకింగ్ బయట చూసుకున్నట్లయితే నాకొచ్చేసి పర్సనల్‌గా చాలా ఇష్టం అనమాట బెంజ్‌లో బ్రేకింగ్ అనేది. సేఫ్టీ ఉండేదంటే బ్రేకింగే అనమాట. మనకు బ్రేకింగ్ కరెక్ట్‌గా ఉండాలి గదా! బ్రేకింగ్ కరెక్ట్‌గా లేకుంటే మనం ఎంత ఘాట్ రోడ్‌లలో ఎక్కడ డ్రైవ్ చేసినా గానీ మనశ్శాంతికైతే డ్రైవ్ చేయలేము. ఇంకా ఇదొచ్చేసి ఘాట్ రోడ్‌లలో ఒక సెపరేట్ బటన్ అయితే ఉంటదనమాట. ఇంజిన్ బ్రేకింగ్ అది ఆన్ చేసుకుంటే మటుకు ఇంజిన్ వచ్చేసి గేర్ మీద రన్నింగ్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పడిద్దనమాట. అప్పుడొచ్చేసి మనకు బ్రేకింగ్ వచ్చేసి తక్కువ యూజ్ చేసే అవకాశం అయితే ఉంటది. చాలా బాగా కంట్రోలింగ్ ఉంటదనమాట. అది ఇంజిన్ బ్రేకింగ్ ఆన్ చేసుకుంటే. అదొక మంచి ఫీచర్ అనమాట. ఏ వెహికల్స్‌లో గాని లేదు అదొచ్చేసి. చాలా బావుంటది. చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు అది భారత్ బెంజ్‌లో. ఇంకా వచ్చేసి నాకు నచ్చిందొచ్చేసి భారత్ బెంజ్‌లో మైలేజ్. చాలామంది అంటారు మైలేజ్ రాదు భారత్ బెంజు. నాకొచ్చేసి 2.6, 2.7 అట్లా వస్తుంది. మైలేజ్ రాదు అన్నారనమాట. నేనొచ్చేసి ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ మైలేజ్ అయితే కాలిక్యులేట్ చేశాను. అది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి కటక్ వరకు తీసుకెళ్ళాను కదా! అక్కడొచ్చేసి టాప్ అండ్ టాప్ రోడ్ మొత్తం వచ్చేసి చూసింటారు మీరు హైదరాబాద్ టు పూర్తిగా హైవే కాబట్టి మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్. నాకొచ్చేసి 0.37 మైలేజ్ అయితే వచ్చిందనమాట. చాలా బెస్ట్ మైలేజ్ అనమాట. అదొచ్చేసి 26,000 ఎంతో తిరిగినది బండి. చాలా మంచి మైలేజ్ అయితే వచ్చిందనమాట. భారత్ బెంజ్ వెహికల్ మైలేజ్‌లో కింగ్ అనమాట. చాలా బావుంటది మైలేజ్ గూడా. అది మనం తోలేదాన్ని బట్టి ఉంటదనమాట. రఫ్ అండ్ టఫ్ తోలితే ఏ వెహికల్ అయినా మైలేజ్ రాదు. తోలే విధంగా తోలితే మటుకు ఏ వెహికల్ అయినా కానీ మంచి మైలేజ్ అయితే వస్తదనమాట. టాటా కావచ్చు, లైలాండ్ కావచ్చు, ఏ వెహికల్ అయినా గానీ మనం తోలేదాన్ని బట్టి మైలేజ్ అయితే ఆధారపడి ఉంటది. నాకొచ్చేసి మంచి మైలేజ్ అయితే వచ్చిందనమాట. 3.36, 37 మైలేజ్ అయితే వచ్చింది. చాలా మంచి మైలేజ్ అయితే వచ్చిందనమాట భారత్ బెంజ్. ఇంకా భారత్ బెంజ్‌లో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయంటే సర్వీస్ అనమాట. ఏ షోరూమ్‌లోకెళ్ళినా గానీ చాలా బావుంటాయి. చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి. రెస్పాన్స్ అనేది బావుంటది. కొంచెం పార్ట్స్ అనేవి అది కాన్స్‌లో మాట్లాడుకుందాము. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమంటే ఏ షోరూమ్‌లోకెళ్ళినా గానీ ఫెసిలిటీస్ అయితే బావుంటాయన్నమాట. డ్రైవర్‌కి గానీ, ఓనర్‌కి గానీ చాలా బావుంటదనమాట. భారత్ బెంజ్ వెహికల్‌లో షోరూమ్‌లో గానీ, ఎక్కడైనా గానీ చాలా బావుంటదనమాట ఫెసిలిటీస్ గూడా. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే భారత్ బెంజ్ వెహికల్స్‌లో సర్వీస్ ఇంటర్వల్ అనమాట. ఈ టాటా ఇవన్నీ వెహికల్ చూసుకున్నట్లయితే 40,000కి, 60,000కి అయితే ఉంటాయి. భారత్ బెంజ్ వచ్చేసి ప్రతి ఒక్క 80,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ అయితే చేపించాల్సి ఉంటది. 80,000 అంటే ఒక 20,000 ఎక్స్‌ట్రా కదా! మిగతా వెహికల్స్‌తో కంపేర్ చేస్తే ఒక 20,000 కిలోమీటర్స్ ఎక్స్‌ట్రా అయితే తిరగొచ్చనమాట. అప్పుడు మనకు సర్వీసింగ్‌లో బిల్ అయితే కలిసే అవకాశం అయితే ఉంటది. ఈ భారత్ బెంజ్ వెహికల్స్ 80,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే సర్వీస్‌కి అయితే చేపించాల్సి ఉంటది. ఇంకా భారత్ బెంజ్‌లో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది నేను చెప్పేది కాదు. చాలామంది ఓనర్స్, చాలామంది డ్రైవర్స్ నాతో చెప్పింది పర్సనల్‌గా నేను విన్నది కూడా, చూసినది కూడా చెప్తున్నాను మీకు. భారత్ బెంజ్ వెహికల్స్ బెంజ్ ఇంజిన్ కాబట్టి 7, 8 లక్షలు తిరిగినా గానీ ఆ బెంజ్ ఇంజిన్‌కైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదంట. చాలా వెహికల్స్ కూడా నేను పర్సనల్‌గా చూసినాను. నేను విన్నాను గూడా. ఇది బెంజ్‌లో వచ్చేసి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ రిఫైన్‌మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటదనమాట. అసలు చాలా బావుంటది ఇంజిన్ రిలయబిలిటీ గానీ, ఇంజిన్ లైఫ్ గానీ చాలా బావుంటదనమాట. ఇంకొచ్చేసి మీరు ఈ భారత్ బెంజ్ వెహికల్ తీసుకుంటుంటే ఎన్ని ఫీట్ల బాడీ తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా డౌట్ అయితే ఉంటది. 28 ఫీటు, 30.5 ఫీటు, 32 ఫీటు ఈ 3 ఆప్షన్‌లు అయితే ఉంటాయన్నమాట మనకు. అన్ని వెహికల్ టు వెహికల్ వచ్చేసి ఒక 1,00,000 నుంచి 1,50,000 వరకు డిఫరెన్స్ అయితే ఉంటదన్నమాట. ఏ వెహికల్ తీసుకున్నా గాని మీకు. నన్నడిగితే బెస్ట్ మీరు మార్కెట్‌లో తోలే వాళ్ళైతే 30 ఫీట్ అయితే తీసుకోండి. ఎందుకంటే 30 ఫీట్ తీసుకోమని చెప్తున్నానంటే మీరు మెయిన్ మార్కెట్‌లోళ్ళే తోలుతాము మేము మార్కెట్‌కే తిరుగుతామంటే 30 ఫీట్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ తిరిగే బండ్లకొచ్చేసి పాసింగ్ దానికి 35 టన్నులు ఉంటే 32 టన్నులు, 31 టన్ను ఏస్తారనమాట. అందులో పెద్ద ఫరకేం పడదు కాబట్టి లెవెల్ అయిపోద్ది. టైర్‌లకేం ప్రెషర్ పడదు. ఒకవేళ మీరు సివిలోళ్ళు తోలేవాళ్ళు అంటే ఐరన్ బిల్లెట్లు గానీ, ఇంకా ఐరన్ గోలీలు గానీ, ఇంకా బొగ్గు, ఇసుక, మట్టి ఇవన్నీ తోలేవాళ్ళైతే 28 ఫీటే తీసుకోండి. ఎందుకంటే 30 ఫీట్ తీసుకుంటే టైర్‌లయితే లైఫ్ రావన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడైతే టైర్‌లుంటాయనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. ఇక్కడ 28 ఫీట్ అయితే ఇక్కడ వరకొస్తది. 30 ఫీట్ అయితే ఇక్కడ వరకొస్తది గదా! మనకు ఎనకాల లోడ్ పడినప్పుడు ప్రెషర్‌కు పూర్తిగా కిందికొచ్చిద్దనమాట. అప్పుడు మనకొచ్చేసి ఎనకాల డమ్మీ యాక్సిల్ పైన ప్రెషర్ పడే అవకాశం అయితే ఎక్కువుంటది. అప్పుడొచ్చేసి డమ్మీ టైర్‌లు త్వరగా అరిగిపోతాయన్నమాట. అలా ఎలా అరుగుతాయంటే మామూలుగా అరగవు అసలు.
నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినా కదా, 12,000 కిలోమీటర్స్ తోలినా కదా వెహికల్కు, చాలా ఘోరంగా అరిగిపోతాయి అనమాట. చూసుకొని జాగ్రత్తగా 28 ఫీట్ అయితే తీసుకోండి బండి. 28 ఫీట్లో కూడా డబుల్ క్యాబిన్ వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. డీ క్యాబిన్ ఒకటి, డబుల్ క్యాబిన్ ఒకటి, స్లీపరు. ఇప్పుడు డీ క్యాబిన్ అంటే ఏంటంటే వెనకాల స్లీపర్ ఉంటుంది కానీ అంత విశాలంగా అయితే ఉండదన్నమాట. అదే డబుల్ క్యాబిన్లో వచ్చేసి స్లీపరు చాలా బాగుంటుంది. మన కిట్టు బ్రో బండి చూసారు కదా ఎగ్జాంపుల్, సేమ్ క్యాబిన్ వచ్చేసి 16 టైర్లో అదైతే ఉందన్నమాట. డీ క్యాబిన్ అంటే నేను తోలిన బండి, పక్కన కూడా ఇమేజ్ చేస్తాను ఒకసారి చూడండి. 28 ఫీట్లో స్లీపర్ అయితే తీసుకోండి. మీరు సివిల్ వాళ్ళు తోలే వాళ్ళైతే చాలా బాగా పర్ఫెక్ట్ అయితే సెట్ అయిద్ది అనమాట మీకు. ఇంకా వచ్చేసి దీంట్లో మైనస్ పాయింట్లు ఏమున్నాయంటే, నాకు వచ్చేసి పెద్దగా మైనస్ అయితే ఏమనిపించలేదన్నమాట. ఒక 2-3 పాయింట్లు చెప్తాను, నాకు అనిపించినట్టు చెప్తున్నాను అంతే. అవి కూడా పెద్ద మైనస్ అయితే అనిపించకపోవచ్చు, కాకపోతే కొన్నిసార్లు విసుగు తెప్పిస్తాయి అనమాట అవి. ఫస్ట్ చూసుకున్నట్లయితే పికప్ వచ్చేసి చాలా లోగా ఉంటుంది అనమాట నార్మల్ మోడ్లో. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టాటా అనుకోండి, ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర థర్డ్ గేర్లో అయితే వెళ్ళిపోతే, ఇది వచ్చేసి బెంజ్ ఫస్ట్ గేర్ వేయాలన్నమాట. అదొక కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. ఇక పవర్ మోడ్లో ఉంటే మటుకు సెకండ్ గేర్లో అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఎంత లేదన్నా గేర్ రన్నింగ్ అయితే ఎక్కువ అనమాట ఈ బెంజ్ వెహికల్. నేను తోలే కాబట్టి చెప్తున్నాను. బెంజ్ వెహికల్ అనేది గేర్ రన్నింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. గేర్లు వచ్చేసి అస్తమానం మారుస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. నాకు వచ్చేసి కొంచెం పికప్ ఇచ్చింటే బాగుండు అనుకుంటున్నాను. ఈ 4832లో ఉంది కదా కమిన్స్ ఇంజన్లో, దాంట్లో వచ్చేసి పికప్ కొంచెం పెరిగిందంట. ఎందుకంటే 320 హార్స్ పవర్ అయితే ఉండిద్ది, దీంట్లో వచ్చేసి 280 హార్స్ పవర్, ఆల్మోస్ట్ వచ్చేసి 40 HP పవర్ అయితే పెరిగిందనమాట మనకు 4832లో కమిన్స్ ఇంజన్లో. దాంట్లో వచ్చేసి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందంట. 4828 బండ్లలో పికప్ వచ్చేసి తక్కువ ఉందనమాట. 4832లో మంచి పికప్ అయితే ఉంది. కమిన్స్ ఇంజన్ అయితే యూజ్ చేసినారు దాంట్లో. ఈ 4828లో వచ్చేసి ఇంజన్ అయితే యూజ్ చేసినారు. ఇదనమాట. ఇంకా సెకండ్ చూసుకున్నట్లయితే ఘాట్ సెక్షన్లో వచ్చేసి ఖచ్చితంగా మీరు పవర్ మోడ్ అయితే యూజ్ చేయాలి. పవర్ మోడ్ యూజ్ చేస్తే మైలేజ్ అయితే అస్సలు రాదనమాట. చాలా ఘోరంగా అయితే వచ్చింది. 2.2, 2.3 అలా వచ్చింది అనమాట ఘాట్ సెక్షన్లో. నేను గుజరాత్కి వెళ్ళా కదా, అక్కడ ఘాటీలు ఎలా ఉంటాయో మీకు తెలిసిన విషయం చాలామందికి. అక్కడ వచ్చేసి 2.2, 2.3 అలా వస్తుంది అనమాట మైలేజ్. ఘాట్ సెక్షన్లో ఖచ్చితంగా పవర్ మోడ్ అయితే యూజ్ చేయాలి. లేదా నార్మల్ మోడ్లో యూజ్ చేస్తే మటుకు పికప్ వచ్చేసి చాలా స్లోగా ఉండిద్ది అనమాట. ఆ నార్మల్ మోడ్లో వెళ్తే మటుకు ఇంకా మైలేజ్ ఇంకా అసలుకే రాదనమాట. ఎందుకంటే పవర్ మోడ్లో వెళ్తేనే కొంచెం పికప్ ఉండిద్ది, ఫ్రీగా వెళ్ళిద్ది బండి. ఇంకా నార్మల్ మోడ్లో అంటే ఇంకా ఘాట్ సెక్షన్లో అంటే ఆ బండికి సాహసం ఏం చెప్పాలి, చాలా ఘోరంగా అయితే ఉండిద్ది పికప్ అనమాట ఘాట్ సెక్షన్లో. నార్మల్ మోడ్లో యూజ్ చేస్తే, పవర్ మోడ్లో యూజ్ చేస్తే మటుకు చాలా బాగుండిద్ది అనమాట పికప్. ఇదనమాట నా ఎక్స్పీరియన్స్ బెంజ్ గురించి చూసుకున్నట్లయితే. చాలా బాగుంటుంది వెహికల్ కూడా, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే మీరు వేరే వెహికల్స్కి వెళ్ళే బదులు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసి బండి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బండి తీసుకునే ముందు మరీ చెప్తున్నాను, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి అయితే అడుగు పెట్టండి. కానీ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఫస్ట్ టైం వస్తున్నాను అనుకుంటే, నన్ను అడిగితే దయచేసి అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లోకి అయితే రావద్దని నేను చెప్తాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంత సంపాదించుకున్నా కూడా ఇటు అటు అంటూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట మనీ కూడా. చాలా కష్టంగా ఉందన్నమాట ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్. సో గైస్, ఇదన్నమాట ఈ బెంజ్ గురించి చూసుకున్నట్లయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాటా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ వీడియో చూసుకున్నట్లయితే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ బండి గురించి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ బండ్లను కూడా తప్పకుండా ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాము. ఇంకా బండి దగ్గరికి వెళ్ళి కూడా రివ్యూస్ అయితే తీద్దాము తప్పకుండా. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్.